Let's make this delicious chana masala. Welcome to Sanhita Vlogs. This is Sanhita Reddy. ఈరోజు మనం ఈజీ వేగా చెన్నా మసాలా చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఒక కుక్కర్లో వాటర్ బాయిల్ చేసుకొని ఇట్లా పొటాటోస్ హాఫ్ కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. పొటాటోస్ వల్ల మంచి గ్రేవీ వస్తుందన్నమాట. అండ్ ఆల్సో యాడ్ లిటిల్ సాల్ట్ టు ఇట్. చెన్నాని ఒక 2 hours సోక్ చేసుకొని ఈ బాయిలింగ్ వాటర్లో వేసేసుకోండి. సోక్ చేసుకుంటేనే తొందరగా సాఫ్ట్ అవుతుంది. సో ట్రై టు సోక్, లేదంటే కూడా డైరెక్ట్గా బాయిల్ చేయొచ్చు, కానీ ఎక్కువ విజిల్స్ పెట్టాలి. లెట్స్ స్టార్ట్ మేకింగ్ గ్రేవీ. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోండి. మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపించినా సరే, కానీ ఆయిల్ లేకపోతే టేస్టీ ఉండదు. అండ్ ఆయిల్ హీట్ ఎక్కే ముందే జీరా అండ్ ఇలాచీ వేసుకోవాలి. అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఇట్లా కొంచెం కచ్చపచ్చ అంతా కట్ చేసుకోవాలి. నేనైతే కట్టర్లో కట్ చేసుకున్నా, లేదంటే టమాటో ప్యూరీ కూడా చేసుకోవచ్చు. మొత్తానికి గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. పసుపు వేసుకొని ఇంకా ఇది కొంతసేపు లిడ్ పెట్టుకొని మగ్గనియాలన్నమాట. ఒక్కసారి మగ్గినాక మళ్ళీ తీసి కలుపుకోండి. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ చోలే మసాలా యాడ్ చేసుకోండి. ఇవంతా మంచిగా మిక్స్ అయినాక కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. చాలామంది చోలే మసాలా ఎండు కొబ్బరి వేసుకోరు, కానీ ఎండు కొబ్బరి వేసుకుంటేనే చాలా టేస్టీ అవుతుంది అనమాట. సో కొంచెం ఎక్కువనే వేసుకోండి, అప్పుడు గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక కొన్ని వాటర్ వేసుకోండి, పేస్ట్ లాగా అవుతుంది అనమాట సాఫ్ట్గా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటో సపరేట్గా దాని పీల్ తీసేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇట్లా స్మాష్ చేసేసుకోండి. సో మంచి గ్రేవీ అవుతుంది. అసలు ఆలు వేసిండ్రు అన్నట్టు అనిపించకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా బైండ్ అయ్యి కుక్ అయినాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చోలే ఉడకబెట్టుకున్న వాటరే యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కుక్ అయినాకనే చోలే వేయాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ సాఫ్ట్ ఉంటుంది కదా. సో ఎక్కువ సాఫ్ట్ అయిపోకుండా. అండ్ మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇట్లా ప్రెస్ చేసి మిక్స్ చేసుకోండి, స్మాష్ చేసుకుంటూ. సో చోలే బ్రేక్ అయిపోయి ఫ్లేవర్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అంతే, మన చెన్నా మసాలా రెడీ. దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోండి. హీట్లో ఉన్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సనిహిత వ్లాగ్స్. బాయ్.